श्रीगुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। సత్య డిజిటల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు. మనం ఈ సంవత్సరంలోకి తొలి నూతన ఉగాది పర్వాన మనం నూతన సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి తరుణం చాలా శుభప్రదమైనటువంటిది. ఈ శుభప్రదమైనటువంటి ఈ సంవత్సర కాలంలో మరి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి, మరి ఈ సంవత్సరం నూతనంగా వచ్చినటువంటి సంవత్సరం ఏ సంవత్సరం ఉంది, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏమున్నాయో మనం తెలుసుకుందాం. అయితే హిందూ సాంప్రదాయ ప్రకారంగా కూడా ఎప్పుడూ మనం ఆచరిస్తున్నటువంటిది జనవరి 1వ తారీఖున కాకుండా ఉగాది తర్వాత నుండి కూడా మనం నూతన సంవత్సర ప్రారంభముగా భావిస్తాం. మరి ఈ ఉగాది నుండి ఏదైతే ప్రారంభమయ్యేటువంటి ఈ ఉందో దాన్ని చైత్రమాసంగా పిలువబడతాం. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ మూట్లని బట్టి ఈ 5 భాగాలుగా బట్టి పంచాంగము అనేటువంటి భావన ఉంటుంది. ఇదేదైతే ఉగాది రోజు ఎవరైతే పంచాంగ శ్రవణాన్ని విన్నటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వారికి ఎలాంటి పీడా ప్రభావం ఉన్నా కూడా దూరం అయిపోయేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అంటే గ్రహస్థితిని అనుకూలంగా చేసుకొని సంవత్సర కాలంలో వచ్చేటువంటి గ్రహాల గతులు వాటికి సంబంధించినటువంటి ఏర్పడేటువంటి పరిణామాలు తెలియజేయడమే పంచాంగం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ సంవత్సరం అనేటువంటిది కూడా శార్వరీనామ సంవత్సరం. మరి ఈ సంవత్సరానికి ముందు మనం పంచాంగ శ్రవణం తెలుపుకునే ముందు ప్రేక్షకులందరికీ కూడా చిన్న మనవి. ప్రతి సంవత్సరం ముందు కూడా మనం ఉగాది పర్వాన పంచాంగానికి సంబంధించినటువంటి పర్వం తెలుసుకుంటూ ఆ సంవత్సరంలో ఎలా ఉందో అనేటువంటి విషయాలని కూడా తెలుసుకున్నాం. మరి ఈ సంవత్సరంలో కూడా మనమంతా కూడా చాలా అంటే తన గృహంలోనే ఉండి ఈ కార్యక్రమాన్ని తిరిగిస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సర కాలంలో మనం ఆచరించదగినటువంటి ఆచారాలు, దానితో పాటు కొన్ని మన సంబంధించినటువంటి విధానాలు, పద్ధతులు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రేక్షకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరి ఈరోజు ప్రారంభమయ్యేటువంటి మన శార్వరీనామ సంవత్సర పంచాంగ పర్వాన్ని విందాం. శ్రీ కళ్యాణం గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదాం గోధానతుల్యాం నృణాం ఆయుర్వాద్విధాముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకార్యతం. అంటే ఇదైతే కళ్యాణ గుణార్థం, అంటే కళ్యాణం లోక కళ్యాణార్థమై ఏ విషయం మంచి జరగాలన్నా కానీ, దానితో పాటు దుస్వప్న దోషాలు నిర్మూలన కావాలన్నా కానీ, గంగా స్నానం చేసినటువంటి విశేష ఫలితం కలగాలన్నా కానీ, గోదానం చేసినంత ఫలితం కలగాలన్నా కానీ, దానితో పాటు ఆయుర్వృద్ధి పొందాలనుకున్నా కానీ, శుభమైనటువంటి సంతానం కలగాలనుకున్నటువంటి వాళ్ళైనా కానీ, ఏదైనా ఈ సంబంధించినటువంటి శుభ పరిణామం జరగాలంటే ప్రతి సంవత్సరం ముందు కూడా ఉగాది పర్వకాలంలో చైత్రమాసంలో వచ్చేటువంటి ఈ ఉగాదిన మనం పంచాంగ శ్రవణం వినడం చాలా శ్రేయస్కరం. ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ శార్వరీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ సంవత్సర కాలంలో ఉండేటువంటి మనం ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఉగాది అంటే యుగయుగాలుగా వచ్చేటువంటి అనాది అనేటువంటి దానికి ప్రతీక. ఈ ఉగాది రోజు మనం ఇంట్లో చక్కగా పచ్చడి, దానితో పాటు బూరెలు, పిండి వంటలు చేసుకొని మనం భగవంతుని దగ్గర నివేదన చేసి ఆ నివేదనలో ఉండేటువంటి మనం ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఈ పంచాంగ పర్వాన్ని వినడం హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి పద్ధతి. జ్యోతిష ప్రామాణికంగా చేసి సూర్య సిద్ధాంతానికి అనుకూలంగా చేసుకొని గ్రహాల గతుగతులను, ఆ యొక్క స్థితిగతులను అంచనా వేసుకొని దానికి చెప్పబోయేటువంటి పర్వమే మన పంచాంగ శ్రవణం. మరి ఆ ఉగాది రోజు చేదు, పులుపు, తీపి, దానితో పాటుగా ఉండేటువంటి ఈ పరిణామం మనిషి జీవితం ఎలా అంటే ఎన్ని చేదు పరిణామాలు వచ్చినా కానీ తట్టుకునేటువంటి స్థితి, కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ తట్టుకునేటువంటి మనోనిబ్బరం ఇవ్వడానికి గల పరిస్థితి, ఎంత జాగృతిగా ఉన్నా కానీ దాని నుండి దూరమయ్యేటువంటి పరిస్థితి ఈ గ్రహాల యొక్క సంచలనం వల్ల కలుగుతుంది. ఆ సంయోజనం నుండి మనం దూరం కావాలంటే ఖచ్చితంగా కూడా ఉగాది పర్వాన ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది వినాలి. మరి ఈ ఇంతకుముందు మనం పోయినటువంటి సంవత్సరం
ఆ సంవత్సరం ఏదైతే ఉందో తెలుసు మనకు స్వస్తిశ్రీ వికారినామ సంవత్సరంగా మనం తెలుసుకోదలుచుకున్నాం. కానీ ఈ ఉగాది నుండి, ఈ రోజు నుండి స్వస్తిశ్రీ శార్వారీనామ సంవత్సరముగా ఈ సంవత్సరాన్ని పిలుస్తాం. మనం తెలంగాణ ప్రాంతం, నిజామాబాద్ జిల్లా, ఆర్మూరు ప్రాంతాల పరిసరాల్లో ఉన్నాం కాబట్టి మనం పాటించేటువంటి పంచాంగం అంతా కూడా సూర్య సిద్ధాంతమాన ప్రకారంగా మన ముందు ఉంటుంది. మరి ఆ సూర్య సిద్ధాంతమాన ప్రకారంగా ఈ సంవత్సర కాలంలో ఎలా ఉందో మనం విషయం తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరం ముందు రాజు బుధుడవుతున్నాడు, మంత్రి సేనాధిపతి అవుతున్నాడు. చంద్రుడు ప్రధానంగా ఆధిపత్యం తండ్రి కొడుకులకు వచ్చినటువంటిది. దీనివల్ల కొంత శుభ పరిమాణం జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ సంవత్సరం 30 సంవత్సరాల తర్వాత 8 స్థానములకు సంబంధించినటువంటి శుభులు వచ్చినందువలన ప్రజలు పంటలకు చాలా మంచిది. మన భారతదేశంలో ఆర్థికంగా మెరుగుపడి లోటుని పుంజుకునేటువంటి అవకాశం వస్తుంది. దానితో పాటు చంద్రయానంలో వ్యాపారములందు ఆసక్తి కలిగేటువంటి అవకాశం వస్తుంది. పంచమ స్థానములందు రాజకీయము అంతా కలహాలు, రాజకీయమైనటువంటి స్థితిగతులు, వారసత్వటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సర కాలం లోపల రానుంది. స్త్రీలు రాజకీయ పరంగా ముఖ్యంగా రాణింతురు. అట్లాగే వేశ్యలకు, నటన గావించేటువంటి వాళ్ళకు, వీట గాయకులకు మంచిది కాదు. ఈ సంవత్సర కాలంలో కళ్ళు, సారా వాడకం పెరుగును. పురుషులు స్త్రీ సంబంధమైనటువంటి వ్యాధులతో, దానితో పాటు సంబంధాలతో చాలా మటుకు పేరుకోల్పోవాల్సినటువంటి అవకాశాలు పురుషుల లోపల ఎక్కడ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. మత్తు పానీయాలకు, స్త్రీ వల్ల కలిగేటువంటి ప్రభావాలకు పురుషులు లోనయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో రాజకీయ వారసత్వపు వాంఛలు పెరిగే అవకాశాలు ఉంటాయి. బ్రాహ్మణులకు, బ్రహ్మచారులకు వేదకర్మను ఆచరించరు. అట్లాగే ప్రజలు, నాయకులు అంతా కూడా దేవాలయంలో యజ్ఞయాగాదులు, క్రతులు ఆచరించడం వల్ల వచ్చిపోయేటువంటి దుష్కర పరిమాణం నుంచి దూరంగా ఉండేటువంటి అవకాశం కొంతమట్టుకు ఉంది. వర్ష లగ్నమందు సమస్త సప్తమ కేంద్రమున కుజుడు, శనుడు పాపగ్రహములు ఉండటం వలన ఈ సంవత్సర కాలం యందు 3 రాశులలో గురు సంచారము జరగటం వలన భూకంపములు, యుద్ధములు, భయంకరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అగ్నిపర్వతము నుండి కూడా పెరుట మొదలగు జనివేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సర కాలంలో జనులు ఎక్కువగా వ్యాధి భారంతో మరణించేటువంటి అవకాశాలు, దానితో పాటు రైలు, రోడ్డు ప్రమాదాల ఎక్కువగా అగును. కాబట్టి శ్రావణ భాద్రపదములందు కుండపోతుగా వర్షం కురిచేటువంటి అవకాశం ఈ సంవత్సర కాలమందు ఎక్కువగా ఉంది. మరి ఈ సంవత్సర కాలంలో తీరవాసులందరూ కూడా అస్సాం, బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మిగతా తమిళనాడు, కేరళ ఈ సంబంధించినటువంటి రాష్ట్రాల వారు ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఈ సంవత్సర కాలంలో ఉంది. మిట్ట భూములలో పండించేటువంటి పంట గోధుమ, శనగ, పల్లె, పచ్చిజొన్న, దానితో పాటుగా పత్తి, బియ్యము, బొబ్బెర్లు, నువ్వులు, ఆముదాలు బాగుగా ఎక్కువగా పండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయదారులు ఈ పంటలను ఎక్కువగా పండించడానికి మక్కువగా చూపినట్టయితే చాలా శుభప్రాప్తి కలిగేటువంటి అవకాశం వ్యవసాయదారులకు కలుగుతుంది. దానితో పాటు బంగారము, వెండి, నూనె, హెచ్చు, పెట్రోలు, గ్యాసు మొదలగు పప్పులు తగ్గును మరియు పెరుగును. విపరీతమైనటువంటి పెరుగుగా పెరిగి దానివల్ల ఆకాశం అంటినట్టుగా అంటి తర్వాత తగ్గేటువంటి అవకాశాలు ఈ వాటికి ఉన్నవి. తర్వాత ఈ సంవత్సరం ముందు రాజకీయములకు అధికముగా ప్రభావం చూపి ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశాలు రాజకీయ నాయకులకు ఎక్కువగా గలను. ఎంతవరకైతే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విషయాలు జనులు వింటారో అంతవరకు వినగలుగుతారు. ప్రజల నుండి తీవ్రమైనటువంటి పోటీ, ఒత్తిడి ఎదురై వారి ద్వారా వారు వేసేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో కూడా రాజకీయ నాయకులు చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రము పడేటువంటి అవకాశం, తెలంగాణ రాష్ట్రం పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఈ సంవత్సర కాలమందు మనం చేసేటువంటి ప్రతి పని కూడా భగవత్ చింతనతో చేస్తే చాలా మటుకు బాగుండే అవకాశం ఎక్కువగా వస్తుంది. కార్తీక మాసము శుద్ధ షష్ఠి శుక్రవారము 20/11/2020 స్వార్థ త్రికోటి సహిత తుంగభద్ర నది పుష్కరములు ఏర్పడే అవకాశం ఉంటుంది. జ్యేష్ఠ బహుళ అమావాస్య ఆదివారం 21/6/2020 నాడు సూర్యగ్రహణము ఈ పుష్యమాసంలో నుండి
ఉగాది వరకు మౌఢ్యములు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ సంవత్సరమందు పాలకుడు బలరాముడు, స్థాన సంరక్షకుడు శ్రీకృష్ణుడు. ఈ సంవత్సర కాలమందు 3 తుముల యొక్క వర్షం, 7 తుముల యొక్క గాలి, 14 వాసముల యొక్క పంట కలిగి సమస్త ప్రజలందరూ కూడా సుఖపడుతున్నటువంటి ప్రభావం. మరి ఈ సార్వజనామ సంవత్సర ప్రభావం వల్ల స్వస్తి సర్వేషాం సమస్తా సర్వతో మంగళాని భవంతు. మరి ఈ సంవత్సర కాలంలో ఉపనాయకులు ఎవరైతే ఉన్నారో వస్త్రాధిపతి శని, పురోహిత గురువు, పారీక్షక గురువు, గ్రామపాలక చంద్రు, గణక శుక్ర, అశ్వాధిపతి చంద్ర, గజాధిపతి గురు, నారహాధిపతి శుక్ర, మృగాధిపతి రవి, దేవాధిపతి గురు, దుర్గాధిపతి చంద్ర, ధనాధిపతి ఈ యొక్క గురువు, ఫలాధిపతి. అయితే మనం ఏదైతే అనుకుంటామో ఏ సంవత్సర కార్యక్రమంలో ఏదైతే జరగాలో అది జరిగేటువంటి తరుణం ఈ సంవత్సర కాలంలో అయితే శార్వరీనామ సంవత్సరంలో విపరీతమైనటువంటి ఇబ్బందులు, విపరీతమైనటువంటి ఒడిదుడుకులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ సంవత్సరమందు శని రసాధిపతి కావడం వలన ఎక్కువగా నెయ్యి, నూనెలు, బెల్లము, తేనె వంటి పంటలకు వస్తువులు ధరలు కోల్పోతాయి. అతి తక్కువ ధరలో దొరికేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. మరి ఈ సంవత్సరం ఆర్ద్ర ప్రవేశకాలయము నిర్వార్త సస్యనాశగా రాత్రో సస్యాభివృద్ధగే అస్తమానేత్ర రౌద్రంచేన్మాహదర్గం సృష్టీకృతం. ఉదయాది ద్వికాలంలో ఆర్ద్ర ప్రవేశించును కావున సస్యశ్యామలమైనటువంటి పంటలు పండేటువంటి అవకాశం ఈ సంవత్సర కాలంలో ఉంది. రాత్రి ప్రవేశ కాలంలో ఉంది కాబట్టి సాయంత్ర సమయాన, రాత్రి సమయాన ఆర్ద్ర ప్రవేశ కలిగినటువంటి సమయం కాబట్టి ధాన్యములకు అనేకమైనటువంటి వేల కలిగి ఈ సంవత్సర కాలంలో వ్యవసాయదారుడికి పంట గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ సంవత్సర కాలంలో మన మకర సంక్రాంతి ప్రవేశకాలము. ఈ సంవత్సర కాలంలో ఈ అస్మిన్ వర్షే చైత్ర బహుళ షష్ఠి తాత్కాలిక సప్తమి ఇందువాసరే సోమవారం తేదీ అయితే 13/4/2020 సూర్యాది ఘటిక విఘటిత అంటే రాత్రి 10:41 మూలా నక్షత్ర శివయోగ నామకరణం వల్ల మానోరమాస ప్రవేశే అంటే ఈ సంవత్సర కాలంలో మేష సంక్రాంతి కాలం ఏదైతే ఉందో ఆ కాల ప్రభావం చాలా పూరితమైనటువంటిది. మరి ఈ సంవత్సరంలో వివాహ కార్యక్రమాలు, క్రతువులు జరుపుకోవాలన్నటువంటి వారికి సంబంధించినటువంటి విషయం. ఈ సంవత్సర కాలంలో గురుచారా ఫలం అంటే గురువు మారేటువంటి తరుణం 25వ తారీఖు 3వ నెల 2020 ప్రారంభమై 29వ తారీఖు 3వ నెల 2020 వరకు మరల తదుపరి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ధనుర్రాశిలో ఉందో ఆ ధనుర్రాశిలో గురువు యొక్క సంచారం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 29వ తారీఖు వరకు కొన్ని రాశులకు మాత్రం గురుబలం ఉంది. కానీ 25 నుండి 29వ తారీఖు వరకు ముహూర్తాలు లేనందువలన దీనిని గణించేటువంటి అవకాశం కూడా, అవసరం కూడా మనకు లేదు. తర్వాత 29వ తారీఖు నుండి ప్రారంభమై 3వ నెల 29వ తారీఖు నుండి ప్రారంభమై 2020 నుండి ప్రారంభమై 30వ తారీఖు 6వ నెల 2020 వరకు ఈ యొక్క ధనుర్రాశిలో ఉన్నటువంటి గురువు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఆ మకర రాశిలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ 30వ తారీఖు 6వ నెల 2020 నుండి మొదలుకొని 20వ తారీఖు 11వ నెల 2020 వరకు తిరిగి పురాగమనం అంటే ధనుర్రాశి లోపలికి వచ్చి చేరేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గురుబలం అనేటువంటిది కొన్ని రాశులకు మాత్రం వివాహ క్రతువులు చేసుకోవాలనుకున్న 29వ తారీఖు 3వ నెల నుండి 2020 నుండి 30వ తారీఖు 6వ నెల 2020 వరకు కొన్ని రాశులకు మాత్రం గురుబలం ఉంటుంది. తర్వాత కొన్ని రాశులకు ఇప్పుడేదైతే ఏ రాశులకు అయితే గురుబలం ఉందో ఆ గురుబలం ఉన్నటువంటి బలం మరలి తిరిగి ఈ మనం ఏదైతే 30వ తారీఖు 6వ నెల నుండి మళ్ళీ తిరిగి గురుబలం అనేటువంటి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది గురుచార ఫలం. 30వ తారీఖు 3వ నెల 2020 తేదీ నుండి ప్రారంభమై మళ్ళీ 31వ తేదీ 21వ తేదీ 11/2020 వరకు మళ్ళీ తిరిగి మకర రాశిలో సంప్రదించేటువంటి అవకాశం వస్తుంది. అంటే 29వ తారీఖు 6వ నెల నుండి వరకు ఆయన ధనురాశిలోనే ఉంటాడు. మళ్ళీ 21వ తారీఖు నుండి 11వ నెల 2020కు ప్రారంభమై 5వ నెల 4వ తారీఖు
5వ తారీఖు 4వ నెల 2021 వరకు తిరిగి మకర రాశిలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గురు సంచారం వల్ల త్వరలో పూర్తయ్యేటువంటి వివాహం పెట్టుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఉన్నటువంటి జ్యోతిష్యుని సంప్రదించుకొని మీ బల సంబంధించినటువంటి విషయాలను తెలుసుకొని మీ ఇంట్లో గృహ కార్యాచరణ నిర్వర్తించుకోవాల్సిందిగా కోరిక. సమస్త జనులు ఈ సంవత్సర కాలంలో గురువు ధనుర్రాశిలో ఉండడం వలన సమస్త జనులకు రోగములు లేక సుఖంగా నుందురు. ఏదైతే ఈ 29వ తారీఖు 6వ నెల 3వ నెల నుంచి ప్రారంభమయ్యేటువంటి గురు సంచారం మకర రాశిలో ప్రవేశించడం వలన అనేకమైనటువంటి వ్యాధులు ప్రబలేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుడు మకర రాశిలో సంచరించినప్పుడు సకల జనులకు కూడా శత్రు రోగములు, మళ్ళీ బైరహితులు, మత కుల భేదాభిప్రాయాలు చేకూరేటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. మళ్ళీ ఈ సంవత్సర కాలంలో శని సంచారము 25వ తారీఖు 3వ నెల 2020 మొదలుకొని 12వ తారీఖు 4వ నెల 2021 వరకు శని మకర రాశి అందే ఉంటాడు. కాబట్టి జురలోపల శని ప్రభావం అనేటువంటిది మారదు. కాబట్టి శని ప్రభావితులు ఎవరైతే ఉన్నారో వారికి శనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం చాలా మట్టుకు క్షేమకరం. తర్వాత శని మకర రాశిలో సంచారం. మకర రాశి యందు శని సంచరించడం వలన భయములు అనేటువంటివి, వ్యాధి పీడ భయములు అనేటువంటివి ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు వస్తాయి. ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి పీడా ప్రభావం ఏదైతే ఉందో పంచాంగానికి పంచకూట గ్రహకూటమి కారణం వల్ల ఇది 9వ నెల వరకు కూడా దీని యొక్క ప్రభావం చూపేటువంటి అవకాశం అక్కడక్కడ ఉంటుంది. కానీ మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల 6వ నెల వరకు పూర్తిగా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు తగు అయినటువంటి చర్యలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరిక. దానితో పాటు ఈ శని యొక్క ప్రభావం వల్ల అతివృష్టి కలుగును. దానితో పాటు దశ దేశములందు ప్రజలకు పీడలు బాగా కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఈ మహారాష్ట్ర ప్రభావంలో ఎక్కువగా వ్యాధి పీడ కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పురోహితులకు, విప్పులకు, వైద్యులకు, రాజులకు ఎక్కువగా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సర కాలం నందు ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సంవత్సర కాలం నందు ప్రత్యాబ్ది యోగ పంచాక ఫలము అంటే కొద్దిగా నిరువు కలిగి ప్రజానష్టం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క సంక్రాంతి 14వ తేదీ 1వ నెల 2021 నాడు జరుగుతుంది. గురువారం నాడు ఈ సంక్రాంతి అనేటువంటిది వస్తుంది. మంధనామము ఆయన యొక్క సంక్రాంతి పురుషుని యొక్క పేరు. విప్రులకు నాశనము కలిగేటువంటి అవకాశము. దానితో పాటు ఈ సంవత్సరంలో ఫలము దుర్భిక్షము, క్షము. గురుచార పడం వల్ల సువృష్టి ఆరోగ్యము కలిగేటువంటి అవకాశము, శూద్రనాశనము కలిగేటువంటి అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం ముందు ఈ యొక్క దక్షిణ ప్రాంతములకు క్షామం ఏర్పడేటువంటి అవకాశం ఈ సంవత్సర కాలం ముందు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం ముందు మనం ఏదైతే అనుకుంటున్నామో వాస్తుకర్తరి, దానితో పాటు మౌఢ్యమి, గ్రహణ కాలము, పుష్కరము, గ్రహణ వేద ఈ ప్రభావాలన్నీ కూడా ఈ శార్వరీనామ సంవత్సరంలో చూస్తే మౌఢ్యమి అంటే ఇల్లు కట్టుకునేటువంటి వారు ఇల్లు కట్టుకోరాదు, పెళ్లి చేసేటువంటి వారు పెళ్లి చేయరాదు, నూతన సంబంధితమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయనటువంటి సమయం అన్నట్టు. మరి ఈ సంవత్సర కాలంలో అస్మిన్ వర్షే జ్యేష్ఠ శుద్ధ అష్టమి శనివారం తేదీ 30వ తేదీ 5వ నెల 2020 నాడు మొదలుకొని చవితి మంగళవారం తేదీ 9వ తారీఖు 6వ నెల 2020 వరకు శుక్రమౌఢ్యమి ఉంది. అంటే 30వ తారీఖు నుండి పడితే 5వ నెలలో 9వ తారీఖు 6వ నెల వరకు అన్నట్టు. అంటే ఇది ఒక రోజు, ఇది 9 రోజులు, 10 రోజులు మాత్రమే శుక్రమౌఢ్యమి ఉంటుంది. కాబట్టి 5వ నెల చివరి భాగం నుండి 6వ నెల మొదటి భాగం వరకు కూడా ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరాదని మనకి. అట్లాగే అస్మిన్ వర్ణే పుష్య శుద్ధ చవితి ఆదివారం 17వ తారీఖు 1వ నెల 2021 సంవత్సరం. మాఘమాసంలో షష్ఠి బుధవారము తేదీ 17/2/2021 వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. కాబట్టి ఎవరైతే 17వ తారీఖు 1వ నెల నుండి 17వ తారీఖు 2వ నెల వరకు అంటే 1 నెల రోజులు కూడా గురుమౌఢ్యం ఉంటుంది. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించడానికి సరైనటువంటి సమయం కాదు. కాబట్టి గమనించగలరు. తర్వాత అస్మిన్ వర్షే శుద్ధ తదియా ఆదివారం 14/2/2021 నుండి సంవత్సర అంతం వరకు కూడా శుక్రమౌఢ్యమి నిర్వర్తించబడుతుంది. అంటే
14వ తారీఖు 2వ నెల 2021 నుండి ముహూర్తాలు అనేటువంటివి లేవు. కాబట్టి చాలామంది కూడా జాగ్రత్త పడి మీ వివాహ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో 2వ నెల కన్నా ముందు పెట్టుకుంటేనే చాలా మటుకు బాగుంటుంది. ఇది 2021 సంవత్సరంలో చెప్పేటువంటి సూచిక. తర్వాత ఈ సంవత్సర కాలంలో పుష్కరానికి సంబంధించిన నిర్ణయము వాస్తుకర్తరి అంటే విషయం ఏమిటంటే మన ఇంట్లో గృహ నిర్మాణం కానీ, బావి తవ్వడము కానీ, బోరు వేసుకోవడము కానీ, ఇళ్ళకు సంబంధించినటువంటి కూర పెంకలు మలుపుకోవడమే కానీ ఇవి చేరనటువంటి పొరలు అన్నట్టు. మరి ఈ సంవత్సర కాలంలో 10వ తారీఖు 5వ నెల 2020 డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. ఇది సోమవారం తేదీ 11/5/2020 వరకు ఈ యొక్క డొల్లు కర్తరి ఉంటుంది. అంటే ఒకటే రోజు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 11వ తారీఖు 5వ నెల 2020 నుండి ప్రారంభమై మళ్ళీ 29వ తారీఖు 5వ నెల 2020 వరకు వాస్తు కర్తరి అని ఉంటుంది. అంటే వాస్తుకు సంబంధించినటువంటి పనులు చేసుకోరాదు, ఇల్లు కట్టుకోరాదు, దానితో పాటు నివాసం చేసుకోరాదు. ఇది ఈ సంవత్సరంలో వచ్చేటువంటి డొల్లు కర్తరిగా చెప్పినటువంటి విషయం. మరి ఈ సంవత్సరంలో పుష్కర స్నానం తుంగభద్ర నదీ స్నానము. అంటే అలంపూరు జోగులాంబ అయినటువంటి మన ప్రాంతంలో ఒక అమ్మవారికి పీఠం. ఆ అష్టదశా పీఠాలో అలంపురి జోగులాంబ ఒక పీఠం. ఆ పీఠానికి సంబంధించినటువంటి దాంట్లో తుంగభద్ర నది అక్కడ ప్రవహిస్తుంది. మరి ఆ తుంగభద్ర నది ప్రవహించేటువంటి తరుణంలో మనం పుష్కర స్నానం చేయాలనుకుంటే సరైనటువంటి క్రమం. అస్మిన్ వర్షే శుద్ధ షష్ఠి శుక్రవారము తేదీ 20/11/2020 ఈ పుష్కర స్నానం ప్రారంభమవుతుంది ఉదయం 9 గంటలకు. తర్వాత బృహస్పతి మకర రాశి ప్రవేశించడం వలన 20వ తారీఖు 11వ నెల 2020 నుండి ఇది ప్రారంభమై 1వ తారీఖు 12వ నెల 2020 వరకు తుంగభద్ర నది స్నానం పుష్కర స్నానముగా భావించబడుతుంది. కాబట్టి పుష్కర స్నానం చేయాలనుకున్నటువంటి వారు ఈ తుంగభద్ర నది స్నానం చేయవచ్చు. ఈ తుంగభద్ర నది స్నానం చేసేటువంటి ప్రభావం మన దగ్గర అలంపూరి జోగులాంబాలో ఈ ప్రభావం ఉంది. హైదరాబాద్కు కొద్దిగా దూరం పరిమాణంలో ఉంటుంది, మన తెలంగాణ ప్రాంతమే. కాబట్టి పోయి ఎవరైనా తుంగభద్ర నది స్నానంలో ఈ యొక్క పుష్కర స్నానం చేయటువంటి వాళ్ళు ఉంటే చేయవచ్చును. దాని తర్వాత ఈ సంవత్సర కాలంలో ఈ సంవత్సరంలో గ్రహణములు ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో వచ్చేటువంటి గ్రహణం ఏదైతే ఉందో ఈ గ్రహణం అంతా కూడా ఆదివారం నాడు ప్రారంభమవుతుంది. అస్మిన్ వర్షే జ్యేష్ఠ అమావాస్యే భానువాసరే తేదీ 21/6/2020 మృగశిర నక్షత్ర సింహలగ్న మిథురాశ్యాం. అంటే ఈ సూర్యోదయ కాలంలో ఈ యొక్క సూర్యగ్రహం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఇది రాహుగ్రహ ఖండనాగ్రాస సూర్యగ్రహం అని దీనికి పేరు. అయితే ఈ సూర్యగ్రహం అనేటువంటిది ఉదయం 10:29 ప్రారంభమవుతుంది. ఈ యొక్క గ్రహణం ఉదయం 10:29 ప్రారంభమై మోక్షకాలం 1:58 వరకు ఉంటుంది. ఈ యొక్క గ్రహణం పూర్తయ్యేటువంటి కాలం 3:29 ఈ గ్రహణం పూర్తయిపోతుంది. అంటే మధ్యలో 12:12 మధ్యకాలంగా 1:58 మోక్షకాలంగా, అంటే మోక్షకాలం అంటే విడిచిపెట్టేటువంటి కాలం. ఈ యొక్క మధ్యకాలం అంటే 12:12 అది పూర్తిగా పట్టుకున్నటువంటి ఈ కాలంగా పరిగణం. మరి ఈ సంవత్సర కాలంలో ఈ గ్రహణానికి ప్రభావితమైనటువంటి రాశులు ఈ మృగశిర నక్షత్ర జాతకులు దీన్ని చూడరాదు. వృషభ మిథున రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. గ్రహణ వేదకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో సూర్యగ్రహస్థ సమయమునందు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఎవరైతే రాశి వారు ఉంటారో గ్రహణ శాంతి చేసుకోవడం చాలా మటుకు మేలు. మరి ఈ సంవత్సరం ముందు వివిధ సంబంధించినటువంటి ప్రభావం ఈ సంవత్సర కాలం ముందు ఏదైతే గ్రహణ నిర్ణయాలు మిగతా ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటివి. కాబట్టి ఈ సంవత్సర కాలంలో కూడా సాధ్యమైనంత మటుకు మనం సంవత్సర ప్రారంభ కాలంలోనే వ్యాధిపీడకు గురి అవుతున్నాం. దానికి గల కారణం ఏమిటంటే పంచగ్రహ కూటమి అనేటువంటి కారణం చేత, ఈ గ్రహ కారణం చేత మనం వ్యాధిపీడకు గురి అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. మరి మనం ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో ఉన్నటువంటి ప్రభావం మనం తెలుసుకున్నాం. మరి ఈ సంవత్సర కాలంలో మనం చూసినట్టయితే అస్మిన్ వర్తమానేన శార్వరి నామ సంవత్సరంలో ఈ సంవత్సరం ముందు ఏదైతే కార్తె ఉందో మనం మృగశిర కార్తెగా ఆ కార్తెని పిలువబడతాం. ఈ సంవత్సరం ముందు కార్తె నపుంస స్త్రీ అంటే బర్రె మీద వచ్చేటువంటి అవకాశం మృగశిర కార్తె ఉంది. తర్వాత ఈ సంవత్సరంలో ఆర్ద్రే కార్తె అనేటువంటిది స్త్రీ
నక్షత్రము పైన వచ్చేటువంటి అవకాశం ఉంది. గుర్రం యొక్క స్వభావంలో ఈ సంవత్సరం ముందు ఆర్ద్యం యొక్క కార్తె ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. అంటే గుర్రం ఎలాగైతే పరిగెడుతుంటుందో అట్లాగే ఈ సంవత్సరంలో కూడా కార్తె యొక్క ప్రభావం వల్ల వర్షము ప్రభావము పోకూరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ సంవత్సర కాలంలో మనం చూసినట్టయితే యథావిధిగా శార్వరీనామ సంవత్సరం ప్రారంభం దశ నుండి దాదాపు ఒక నెల 10 రోజుల వరకు కూడా వివిధ ప్రభావాలు ఏర్పడి చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల వ్యాధులకు ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత మటుకు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మటుకు మంచిది. ఈ గ్రహ ప్రభావరీత్యా ఏదైతే ఉందో సూర్యగ్రహం అనేటువంటిది కూడా చాలా మటుకు బాగుగా ఉంచి ఈ 5 గ్రహాలకు కారణంగా ఉండి మంచి చేసేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. అయితే స్వస్తిశ్రీ శార్వరీనామ సంవత్సరము ఈ సంవత్సరంలో ఈ 12 రాశుల యొక్క గ్రహచార ఫలం ఏ విధంగా ఉందో మరి తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో 12 రాశులలో ముఖ్యంగా గ్రహ స్థితులను చూసినట్టయితే గురువు ఈ సంవత్సరంలో ఈ 29వ తారీఖు వరకు ధనురాశిలో ఉంటున్నాడు. తదుపరి 29వ తారీఖు నుండి ఈ నెల అంటే 3వ నెల 29వ తారీఖు తర్వాత మకర రాశిలో మారుతున్నాడు. మరి ఈ సంవత్సరంలో మనం తీసుకున్నట్టయితే మొట్టమొదటిగా మేషరాశిని మనం అశ్విని నక్షత్రము 4 పాదాలుగా పరిగణన లోపలికి తీసుకుంటాం. అట్లాగే భరణి నక్షత్రములు 4 పాదాలుగా పరిగణన తీసుకుంటాం. కృతికా నక్షత్రము 1వ పాదాన్ని పరిగణనగా తీసుకుంటాం. ఈ 9 పాదాలను కలిపి మేషరాశి పరిగణన లోపలికి వస్తుంది. మరి ఈ సంవత్సరంలో మేషరాశి వారికి చూసినట్టయితే ఈ సంవత్సరం ముందు మేషరాశి వారికి ఆదాయము 9, వ్యయము 5, రాజ్యపూజ్యత 3, అగౌరవము 3. ఈ రాశి యందు గురుడు అబ్దాది తేదీ 29/3/2020 నుండి మరల తేదీ 30/6/2020 వరకు ఈ రాశికి ఏదైతే గురుగ్రహ ప్రభావం ఉందో బాగా ఉండేటువంటి అవకాశ ప్రభావము ఉంది. ఈ రాశిలో 9వ స్థానమునందు ఉండడం చేత గురుగ్రహ ప్రభావం అనేటువంటిది చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఈ సంవత్సర కాలంలో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 9వ స్థానంలో ఉన్నటువంటి గురుడు తర్వాత తిరిగి 10వ స్థానంకు చేరుకుంటాడు 29వ తారీఖు తర్వాత. అప్పటి ప్రభావంగా కొద్దింత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నది. దానితో పాటు శని మకర రాశిలో 10వ స్థానంలో ఉన్నందువల్ల అశుభుడి చేత ధనధాన్య ప్రభావాలు కలిగేటువంటి అవకాశము, వృధా భ్రమణము కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. భయం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల నుండి కలహములు గొడవలు పెరిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. శని ఆబ్దాది నుండి ఈ సంవత్సరాంతం వరకు కూడా మకర రాశి 10వ స్థానంలో ఉండడం వలన అశుభుడు అవ్వడం వలన శని ప్రభావం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ప్రబలే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా మనోవిచారము కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు అబ్దాది నుండి కూడా వివిధ రూపములలో ధనలాభమును కలిగించేటువంటి అవకాశం రాహుగ్రహ ప్రభావం వల్ల కలుగుతుంది. శరీర బలము, కీర్తి, పేరు, ప్రతిష్టలు ఈ రాశి వారికి కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఈ సంవత్సరం నందు వృషభ రాశి వారికి రాశిలో 2వ స్థానంలో అశుభ్రగుట వలన చాలా మటుకు ఇబ్బంది కలిగి అపకీర్తి పొందేటువంటి అవకాశం ఈ మేషరాశికి ఈ వృషభ రాశి యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావం చేత కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. దానితో పాటు ధన నష్టము, ధాన్య నష్టము, సంపద యొక్క నష్టము, వృధాభ్రమణము అంటే అనవసరమైనటువంటి వాతావరణాల ప్రభావంగా ఇబ్బంది పడడము, ఆరోగ్య ప్రభావరీత్యా వేరే ఊళ్ళు తిరగడము చేసేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఎక్కువ మటుకు ఏవైతే పనులు మొదలు పెడుతుంటారో 29వ నెల నుండి ప్రారంభమై 6వ నెల వరకు కూడా అంటే ఈ పనులన్నీ పూర్తి కాకుండా ఉండకపోయే అవకాశం మేషరాశి వారికి ఎక్కువగా ఉంటాయి. దాని తదనంతరం 6వ నెల 30వ తారీఖు తర్వాత అంటే 7వ నెల ప్రారంభ దశ నుండి 11వ నెల వరకు కూడా గృహ నిర్మాణం కానీ సంబంధించినటువంటి విషయాల లోపల కానీ చేకూరి తొందరగా పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ మేషరాశి వారు గమనించగలరు. వృశ్చికంలో 8వ స్థానంలో శుభుడు అగుట చేత కొద్దిగా ఇబ్బంది పాలేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనస్తాపము కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్రూర జంతువుల వల్ల కొద్దిగా కర్రడము కానీ ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశం కానీ ఎక్కువగా ఉంటుంది. రాజభయం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. దానితో పాటు తరచూ కూడా ప్రయాణాలు చేసి శారీరక ఆర్థిక స్థితి
ఆరోగ్య పరిస్థితి క్షీణించేటువంటి అవకాశం ఈ మేషరాశికి ఎక్కువగా ఉంది. మరి తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి యొక్క పరిగణన తీసుకుంటే కృతికా నక్షత్రము 3 పాదాలు, రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 2 పాదాలు. ఈ సంవత్సరమందు వృషభ రాశి వారికి ఆదాయం 14, రాజ్యపూజ్యత 11, దానితో పాటుగా వ్యయము 11, ఆదాయం 14, వ్యయము 11, రాజ్యపూజ్యత 6, అగౌరవం 1. ఈ సంవత్సర కాలమందు వృషభ రాశి వారికి 29వ తారీఖు వరకు, ఈ నెల 29వ తారీఖు వరకు గురువు మంచి స్థానంలో లేనందువలన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివిధ చెడు ఫలితాలు కలుగుతాడు. హద్దుమీరి ప్రవర్తన చేసేటువంటి అవకాశం, కోపం వల్ల తన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను దూరం కాలేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దొంగలకు మంచి సమయం. రాజభీతి కలిగేటువంటి అవకాశం, పలు ఉద్యోగాల నుండి చేస్తున్నటువంటి ఉద్యోగంలో వివిధ అధికారుల నుండి మాటలు పడేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. గృహంలో కూడా స్వల్ప బాధలు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. మకర రాశిలో నవమ స్థానం నందు శుభుడు అవుట చేత ధనలాభం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. దాని తర్వాత ఈ వృషభ రాశి వారికి ఏదైతే 30వ తారీఖు అంటే 3వ నెల తర్వాత నుండి గురుగ్రహ ప్రభావం వల్ల పనులు సకాలంలో చేకూర్చేటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. శని ఆబ్ద ప్రభావం వల్ల గృహము కట్టుకునే యోచన కానీ, ఇల్లు తీసుకునేటువంటి యోచన కానీ, కుటుంబంలో వివాహం చేసేటువంటి యోచన కానీ చేసేటువంటి అవకాశం ఉంది. దానితో పాటు ఏ పని చేద్దామనుకున్నా కానీ తొందరగా టపీమని 6 నెలల వరకు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు కొద్దిగా త్వరపడి తమ సంబంధించినటువంటి పనులను తొందరగా పూర్తి చేసుకోవడానికి వారు బాట వేసుకుంటే బాగుంటుంది. తర్వాత శని ఈ సంవత్సర కాలం నందు అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు కూడా మకర రాశిలో ఉండడం వలన నవమస్థానంలో ఉండ చేత అశుభుడు అవుట చేత చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రారంధము చెడిపోయే అవకాశం, చేస్తున్నటువంటి వృత్తికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం, వృత్తి వల్ల ఇబ్బంది కలిగి వేరే ఉద్యోగం చూసుకోవాల్సినటువంటి అవకాశం ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఈ సంవత్సరం నందు రాహు అబ్దాది 23వ తారీఖు 9వ నెల 2020 వరకు కూడా మిథున రాశిలో ద్వితీయ స్థానం నందు ఉండట చేత అశుభము కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అపకీర్తి పాలగును, మానసికమైనటువంటి వ్యాధులు ప్రబలేటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఉలువలు మినుములు రెండూ కూడా కొద్దిగా దానికి చెక్కిలో పట్టించి దుడ్డురవల పట్టించి దానిని ఆవుకు పెట్టడం చాలా మటుకు శ్రేయస్కరం. మరి ఈ వృషభ రాశి వారు ఎక్కువ మటుగా ఈ సంవత్సర కాలంలో 24/9వ తారీఖు 2020 సంవత్సరాంతం వరకు కూడా వ్యాధి పీడకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నానా విధాలుగా నానా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనురాశిలో 8వ స్థానంలో మనస్తాపము కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటుగా బయట వాళ్ళతో శత్రుత్వం ఎక్కువగా ఏర్పడే అవకాశం ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సర కాలంలో సూచించదగినటువంటి విషయం. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశికి సంబంధించినటువంటి నక్షత్రము మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, దానితో పాటు ఆర్ద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వాసు నక్షత్రము 3 పాదాలు. ఈ సంవత్సరంలో వీరికి ఆదాయం 2 పాలు, వ్యయము 11 పాలు, రాజ్యపూజ్యత 2 పాలు, అగౌరవము 4 పాలు. ఈ సంవత్సరమందు 21వ తారీఖు 29వ తారీఖు 3వ నెల 2020 నుండి గురుగ్రహ సంచారము ప్రారంభమవట చేత ఈ యొక్క మిథున రాశి వారికి సరైనటువంటి సమయం కాదు. రాజకీయ వ్యవహారములందు తగినంత జాగ్రత్త అవసరం. అయినప్పటికీ కూడా జయప్రాప్తి కలిగేటువంటి అవకాశం వస్తుంది. తర్వాత మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మానసిక ఉల్లాసంతో చేసేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. గౌరవాభివృద్ధి కలుగుతుంది. పేరు ప్రతిష్టలు పొందినటువంటి వారు అవుతారు. ఇంట్లో భార్యా పిల్లలతో కానీ, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ వినోదాల్లో తిరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేసే ప్రతి పని కూడా మనస్తృప్తిగా చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా వస్తుంది. కానీ ఏదైతే ఈ 26వ తారీఖు తర్వాత 11వ నెలలో నుండి దీనికి జాతక ప్రభావరీత్యా అంతగా బాగాలేదు. చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. రాహుగ్రహ కేతుగ్రహ ప్రభావం వల్ల కుటుంబంలో ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళకు ప్రజా విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది.
సప్తమ స్థానము అశుభుల చేత కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. అధికారుల వలన ఆగ్రహము కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. మనస్తాపము, శారీరక పీడ ప్రభావం ఎక్కువగా కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి సంచారం వలన స్థానంలో ఉండట చేత, శుభుడు అవుట చేత వారికి కొంచెం ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. ఎవరైతే మిమ్మల్ని శత్రుస్థానంగా చూస్తారో అటువంటి శత్రువులు ఈ సంవత్సర కాలంలో వృద్ధికారు నాశనం ఏర్పడే అవకాశం ఎక్కువగా వస్తుంది. సర్వ అనుకూలమైనటువంటి వాతావరణం 6 నెలల తర్వాత ఈ మిథున రాశికి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు సరైనటువంటి సమయం. కాబట్టి మీరు ఇల్లు కట్టాలన్నా, గృహం తీసుకోవాలన్నా, నలుగురిలో పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలనుకున్న అనుకూలమైనటువంటి వాతావరణం 6వ నెల తర్వాత ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడగలని మనవి. తర్వాత యొక్క రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి యొక్క నక్షత్రము పునర్వాసు నక్షత్రము 4వ పాదము, పుష్యమీ నక్షత్రము 4 పాదములు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు, ఆదాయం 11, వ్యయము 8, రాజ్యపూజ్యత 5, గౌరవం అగౌరవము 4. ఈ సంవత్సర కాలంలో రాశి యందు వీరి యొక్క స్థాన ప్రకారముగా తేదీ అంటే 29/3/2020 నుండి ప్రారంభమై 6వ నెల 30వ తారీఖు 2020 వరకు మీ యొక్క గురుస్థానం మారడం వలన ధనురాశి నుండి షష్టమ స్థానమైనటువంటి అశుభుడు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్య పిత్రాదులతో పూర్వ ప్రభావంగా ఇబ్బంది పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి సంఘర్షణ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాధి భయం, దూర ప్రాంతాలకు పోయేటువంటి ఏదైతే ప్రయాణాలు ఉన్నాయో అవి మానుకోవడం చాలా మటుకు కర్కాటక రాశి వారికి చూసుకోవాలి. మనోవిచారం కలిగే అవకాశం, ధన నష్టము కలిగేటువంటి అవకాశం, చిన్న దానికి పెద్దగా మాటలు పడేటువంటి అవకాశం, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఏర్పడుతుంది. అట్లాగే 23వ తారీఖు 9వ నెల 2020 వరకు ధనుర్రాశి షష్టమ స్థానమందు శుభుడు కేతు అవుట చేత వీరి యొక్క సూక్ష్మ బుద్ధి, పరాక్రమమును, శత్రునాశమును కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. సర్వత్రగా సర్వ విషయములందు కూడా అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఈ కర్కాటక రాశి వారికి చూపే అవకాశం ఎక్కువగా వస్తుంది. ఏ పని చేసినా కానీ వ్యవహారములందు శుభప్రాప్తి కలిగే అవకాశం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉంది. తర్వాత రాశి మనం సింహరాశి పరిణామంలో తీసుకున్నట్టయితే మిథున రాశికి సింహరాశికి 2 పరిణామాలు దగ్గర బాంధవ్యాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఈ సింహరాశికి సంబంధించినటువంటి పాదం మఘా నక్షత్రం 4 పాదములు, పుబ్బా నక్షత్రం 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదము, ఆదాయం 14, ఈ యొక్క వ్యయము 2, రాజ్యపూజ్యత 1, అగౌరవం 3. అంటే ఈ రాశి వారికి 29వ తారీఖు 3వ నెల 2020 మరలా తేదీ 30వ తేదీ 6/2020 వరకు ఈ యొక్క గురుగ్రహ ప్రభావం అనేటువంటిది సవ్యమైనటువంటి సవ్య స్థానంలో ఉండేటువంటి అవకాశం వస్తుంది. దాని వలన మంచి చేకూరే అవకాశం, వివాహం కానటువంటి స్త్రీలకు వివాహం అయ్యేటువంటి అవకాశం, సంతానం కలిగినటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశం, శుభప్రదమైనటువంటి వాతావరణం సమయం చేకూరేటువంటి అవకాశం ఈ రాశి వారికి 6వ నెల తర్వాత ఉంది. అప్పటి వరకు కొద్ది ఆరోగ్య సమస్యలు, రాహుకేతు యొక్క ప్రభావాలు, మానసికమైనటువంటి సమస్య, దొంగల నుండి తీవ్రమైనటువంటి ఇబ్బంది, భార్య పితృలతో ఇబ్బంది, గొడవలు పడేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. బంధుమిత్రులతో సమాగమము, నూతన గృహములు ఏర్పరచుకునే అవకాశం 30వ తారీఖు 6వ నెల తర్వాత కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. దానితో పాటు రాహు యొక్క గ్రహ ప్రభావ స్థితి అనుకూలంగా లేనందువలన ఇబ్బంది పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్నదాని ప్రభావం, పెద్దదాని ప్రభావం ఇబ్బంది పడి ఏదైనా మాట వచ్చేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. సంతానం వల్ల విరోధము కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు మానసికమైనటువంటి స్థితిగతులకు బాధపడేటువంటి అవకాశం సింహరాశి వారికి ఎక్కువగా ఉంది. మనశ్చింత, కార్యభంగము, స్త్రీల పట్ల చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఈ సింహరాశి వారికి సూచిస్తుంది. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా శ్రేయస్కరం. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి జాతక ప్రభావం తీసుకున్నట్టయితే ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రము 4 పాదములు, చిత్తా నక్షత్రము 1, 2 పాదములలో తీసుకునేటువంటి అవకాశం. ఆదాయము 2 పాలు, వ్యయము 11 పాలు, రాజ్యపూజ్యత 8, అగౌరవము 7. అంటే ఈ సంవత్సర కాలమందు కన్యారాశి వారికి 29వ తారీఖు 3వ నెల 2020 నుండి
తేదీ 30వ తారీఖు 6వ నెల 2020 వరకు ఈ యొక్క సంవత్సరాంత పర్యంలో ధనుర్రాశి యందు ఉన్నటువంటి గురువు మకర రాశి యందు సంచరించేటువంటి అవకాశము. ఎప్పుడైతే 20/11 నుండి ధనురాశిలో చతుర్థ స్థానం ఒకట వలన స్థిరత్వం లేకపోయేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. ఏదైతే ఈ 29వ తారీఖు 3వ నెల నుండి జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చాలా మటుకు మంచి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం ముందు వీరికి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సంపాదనను కొద్దిగంతా దాన్ని వృద్ధిపరచుకొని ఆపుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యము పూర్తిగా కలుగుతుంది. మకర రాశి యందు పంచమ స్థానంలో ఉండడం వలన చాలా మటుకు శుభప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. మిథున రాశిలో ఈ పంచమ స్థానమందు శుభుడు అవుట చేత మనోవిచారము, దాయాదుల నుండి కలహము కలిగేటువంటి అవకాశం, ఏ ప్రయత్నము చేసినా కానీ పని సఫలీకృతము కాకపోయే అవకాశం ఈ కన్యా రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మనశ్చింతను ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరక సుఖం పొందే అవకాశం, కష్టములు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్య విఘ్నములు, వృధా సంచారము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం 23వ తారీఖు 9వ నెల 2020 వరకు ధనుర్రాశిలో చతుర్థ స్థానమునందు కేతు అశుభుడు అవుట చేత వీరికి అకాల భోజనము, మానసిక చింత కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంవత్సర పర్యాంతరం వరకు కూడా మనశ్చింత కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ మూలకంగా సౌభాగ్యము కలిగేటువంటి అవకాశం, వివిధ రూపంలో ధనలాభం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి తర్వాత రాశి తులారాశి. ఈ తులారాశి సంబంధించినటువంటి తీసుకున్నట్టయితే చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 4 పాదములు, విశాఖ నక్షత్రములు 3 పాదములు, ఆదాయము 14, వ్యయము 11. రాజ్యపూజ్యత అంటే సంఘంలో మంచి గౌరవము 7 పాలు, దానితో పాటు అగౌరవము 3 పాలు. ఈ రాశి వారికి చెప్పేటువంటి స్థానం ఏదైతే ఉందో తులారాశి వారికి 17 నెలల వరకు కూడా గ్రహస్థానము బాగాలేనటువంటి ప్రస్తావన ఈ విషయంలో తెలియజేస్తున్నారు. ఈ స్థానంలో గురువు, మిగతా గ్రహాలు చెడ్డవి కావడం వల్ల మనస్తాపం కలిగే అవకాశం, బంధువులతో విరోధం కలిగే అవకాశం, శారీరక పీడా ప్రభావం కలిగే అవకాశం, ఉద్యోగం లోపల పలు చిక్కులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అపకీర్తి పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన పీడా ప్రభావం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన వ్యయ స్థానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్యభంగము కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనోవిచారము కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కష్టముల వలన ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సర కాలం ముందు ఏ పరిణామం చూసుకున్నా కానీ బాగాలేదు. కాబట్టి తులారాశి వారు తగు చర్యలు తీసుకొని నవగ్రహపూరితమైనటువంటి శాంతులు మీ దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యులను సంప్రదించి దానికి సంబంధించినటువంటి పరిణామాలు, దానికి సంబంధించినటువంటి జపాలు చేసుకోవడం చాలా మటుకు మంచిది. ఇతరులకు ఎలాంటి తరుణంలో కూడా డబ్బు ఇవ్వద్దు, ఇస్తే మీకు తిరిగి రాదనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. వ్యసనము, జూదము, పేకాట, మిత్రత్వము ఇవన్నీ కూడా మంచివి కావు. కాబట్టి దీనికి దూరంగా ఉండేట్టుగా ఈ తులారాశి వారు చూసుకోవడం చాలా సర్వత్రగా శుభకరం. తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి యొక్క తరుణం చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము 3 పాదములు. వృశ్చిక రాశి వారికి ఆదాయం 5 పాలు, వ్యయం 5 పాలు, రాజ్యపూజ్యత 3, అగౌరవం 3. అంటే ఈ సంవత్సరాంతం వరకు కూడా 29వ తారీఖు 3వ నెల 2020 వరకు గురుగ్రహ సంచారం బాగుగా ఉంది. 29వ తారీఖు 6వ నెల వరకు ఈ గురుగ్రహ సంచారం బాగుగా లేదు. దాని వలన ద్వితీయ స్థానంలో ఉండే చేత అశుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం, మానసిక సంతానం కలుగుతుంది, ఆనందము పొందేటువంటి అవకాశం, సంఘంలో మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 21వ తారీఖు 11వ నెల 2020 నుండి మళ్ళీ 5వ నెల 5వ తారీఖు 2020 వరకు కూడా శుభ ప్రభావం ఉండేటువంటి అవకాశం వస్తుంది. 29వ తారీఖు 6వ నెల 2020 వరకు కూడా ఈ యొక్క స్థానంలో అశుభుడు గురుడు అవుడ చేత కొద్దిగంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మంచి స్థానం జరిగే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో పరమైనటువంటి చిక్కులు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. కొద్దిపాటుగా కలహాలు ఏర్పడే అవకాశం వస్తుంది. శని అబ్దాది పర్యాంతరం వరకు కూడా మకర రాశి తృతీయ స్థానంలో ఉండటం చేత శుభ సౌఖ్యములు కలిగేటువంటి అవకాశం ఏర్పడేటువంటి అవకాశం వస్తుంది.
కార్యమునందు ప్రతికూలత ఏర్పడేటువంటి అవకాశం వస్తుంది. దానితో పాటు కుటుంబ సౌఖ్యము, సంతోషము, బుద్ధిబలము, ప్రయత్న కార్యము చేకూరేటువంటి అవకాశం వస్తుంది. రాహుగ్రహ ప్రభావం వల్ల మిథున రాశిలో అష్టమ స్థానమునందు ఈ రాశికి సంచరించడం చేత శారీరక పీడ, మనోవిచారము, తరచూ ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వృషభ రాశి సప్తమ స్థానమందు అశుభుడ చేత చాలా ఇబ్బందుల పాలు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం 23వ తారీఖు 9/2000 వరకు ధనురాశి ద్వితీయ స్థానమందు శుభుడు అవటం వలన అపకీర్తి, మనస్తాపము పొందేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. వృశ్చిక రాశిలో జన్మస్థానమందు అశుభుడు అవటం వలన కుటుంబంలో కలహములు, రోగబాధ, పీడబాధ కలిగేటువంటి అవకాశం ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వల్ల కలిగేటువంటి అవకాశం వస్తుంది. మరి తర్వాత రాశి ఈ యొక్క ధనుర్రాశి. ధనుర్రాశి గ్రహ ప్రభావం చూసుకున్నట్టయితే మూలా నక్షత్రము 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదములు. ఈ ధనుర్రాశి వారి ఆదాయము 8, వ్యయము 11, రాజ్యపూజ్యత 6, అగౌరవము 3. ఈ ధనుర్రాశి యొక్క గ్రహచార ప్రభావం చూసుకున్నట్టయితే ఏలినాటి శనికి సంబంధించినటువంటి ప్రభావం ధనుర్రాశి వారికి సూచిస్తుంది. కాబట్టి ధనుర్రాశి వారు శనికి సంబంధించినటువంటి ప్రభావితమైనటువంటి ప్రభావాలు చూసుకోవడం చాలా మటుకు మంచిది. 29వ తారీఖు 6వ నెల 2020 నుండి గురుగ్రహం అనేది మకర రాశిలో ప్రారంభించడం వల్ల 2వ స్థానము ఈ ధనుర్రాశికి ఏర్పడుతుంది. అప్పటి వరకు అంటే 30వ తారీఖు 6వ నెల వరకు ఏదైనా గృహ నిర్మాణం చేసుకోవాలనుకున్నా, ఏదైనా ప్రభావితమైనటువంటి పనులు చేసుకోవాలన్నా మంచి శ్రేయస్కరమైనటువంటి సమయం అని సూచిక. శనిగ్రహం బాగా లేకున్నా మీ జాతకరీత్యా గురుగ్రహం అనేటువంటిది అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ సులభంగా అవుతుంది. ఆనందం ఏర్పడుతుంది. కీర్తి, పేరు ప్రతిష్టలు పొందుతారు. గౌరవం ప్రదమైనటువంటి లాభం కలిగేటువంటి అవకాశం వస్తుంది. సంఘంలో మంచి గౌరవము, పేరు ప్రతిష్టలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. దాని తర్వాత అంటే 30వ తారీఖు 6వ నెల 2000 తర్వాత గ్రహ ప్రభావం అంతగా బాగాలేదు. శని ఆబ్దాది ప్రయోగ ప్రభావం వలన శని మకర రాశిలో ద్వితీయ స్థానము అశుభుడటం వలన మానసిక ఉల్లాసము, ఆనందము, అకీర్తి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ దానితో పాటుగా మిథున రాశిలో సప్తమ స్థానముందు రాహుగ్రహము కావటం చేత మీకు స్వల్ప లాభాలు ఏర్పడే అవకాశం. ఎంత పని చేద్దామన్నా కానీ ఊరికి తిరగడమే కానీ, వృధాభ్రమణం కావడమే కానీ పనులన్నీ కూడా పూర్తి కావలసినటువంటి అవకాశాలు లేకుండా ధనుర్రాశి వారు శనిగ్రహ ప్రభావ పీడితులై ఎక్కువ ఇబ్బందులు పడేటువంటి అవకాశం 30వ తారీఖు 6వ నెల నుండి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాతక ప్రభావరీత్యా అనుకూలంగా ధనుర్రాశి వారు జాగ్రత్తలు తీసుకోవడం చాలా శ్రేయస్కరం. వృశ్చిక రాశిలో 12వ స్థానమునందు ఈ యొక్క కేతువు కూడా అశుభములు ఉండటం చేత ధన నష్టము కలిగే అవకాశం, కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదములు. ఈ సంవత్సరమునందు ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యత 5, రాజ్యపూజ్యత 2, అగౌరవం 6. ఈ రాశి అందుకు ఈ సంవత్సర కాలంలో మకర రాశి వారికి జన్మస్థానమునందు 29వ తారీఖు 6వ నెల నుండి ప్రారంభమై 30వ తారీఖు 6వ నెల 2020 వరకు గురుగ్రహము, దానితో పాటు ఈ శనిగ్రహ సంచారం జరగడం వలన ఈ రాశి వారికి అత్యంత ప్రభావితమైనటువంటి వాతావరణం ఏర్పడి ఇబ్బందులు పాలవట చాలా మటుకు జరిగేటువంటి అవకాశం. కానీ వీరింట్లో మాత్రం శుభకార్యాచరణ అనుకూలంగా ఉంటుంది. ధనము ఎక్కువగా కలుగుతుంది. పశు నష్టము కలిగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. తరచూ ప్రయాణం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేటువంటి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. సంఘంలో గౌరవము, పేరు ప్రతిష్ట హాని కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. శని అబ్దాబ్ది కావడం వల్ల అపకీర్తి, చంచల బుద్ధి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. దానితో పాటుగా బంధుమిత్రులకు దుఃఖము కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. రాహు అబ్దాది సూక్ష్మ పరాభివృద్ధి కావడం చేత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. అకారణము చేత కొద్దిగా ఇబ్బంది పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది.
కేతుగ్రహ ప్రభావం వలన ధన నష్టము కలిగి ఇబ్బంది పాలయ్యేటువంటి అవకాశం ఈ మకర రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు కేతుగ్రహ ప్రభావం రాహుగ్రహ ప్రభావం బాగా లేకపోవటం వలన సంతానానికి సంబంధించినటువంటి వివిధ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. కాబట్టి మకర రాశి వారు నవగ్రహ పూజ, తీర్థయాత్ర ఈ వితరణ చేసుకోవడం చాలా మటుకు మంచిది. మకర రాశి వారి యొక్క గ్రహ సంచార ఫలం ఈ సంవత్సరం ముందు ఎక్కువగా బాగుగా లేదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా శ్రేయస్కరం. మరి తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి ధనిష్ఠా నక్షత్రము 3, 4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభద్ర నక్షత్రము 3 పాదాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యత 5, అగౌరవం 6. ఈ సంవత్సర కాలంలో రాశి యందు ఏకాదశ స్థానమునందు ఈ యొక్క శుభుడు అగుట వలన గౌరవాభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధైర్య కార్యాచరణ చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 29వ తారీఖు 3వ నెల 2020 వరకు శుభముగా ఉంది. 30వ తారీఖు 6వ నెల 2020 నుండి మళ్ళీ శుభప్రాప్తి చేకూరే అవకాశం ఈ కుంభరాశి వారికి సూచిస్తుంది. మధ్యకాలంలో పశు నష్టం ఏర్పడే అవకాశము, దానితో పాటు తరచూ ప్రయాణాలు చేసే అవకాశము, మానసికమైనటువంటి సంబంధితమైనటువంటి వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఈ కుంభరాశి వారికి చూపేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. భోజన సౌఖ్యము లేకపోవడం, మకర రాశి వారికి ద్వాదశ స్థానము మనస్తాపం కలిగేటువంటి అవకాశం, భోజనం నుండి సౌఖ్యం కలగలేకపోయే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా చూపే అవకాశం ఎక్కువగా ఉంది. మరియు రాహుగ్రహ ప్రభావము బాగా లేనందువలన ఎటువంటి పనులైతే ప్రారంభిస్తారో అటువంటి పనులు తొందరగా పూర్తి కావు. దానివల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం, తరచూ ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతుగ్రహ ప్రభావం వల్ల ధనుర్రాశిలో ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం సంచరించడం వలన పశులాభము కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక ఉల్లాసం కలిగే అవకాశం ఉంటుంది. విందు వినోదాల్లో ఏర్పడి బంధువులతో కలిసి ఉండేటువంటి యోగం ఈ కేతుగ్రహ ప్రభావం ఉంది. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి పూర్వాభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రము 4 పాదములు, రేవతి నక్షత్రము ఈ 4 పాదములు, వ్యయము 11, రాజ్యపూజ్యత 1, అవమానం అగౌరవం 2. మరి ఈ సంవత్సర కాలంలో మీనరాశి యొక్క పర్యాంతరము చూసుకుంటే 29వ తారీఖు 3వ నెల 2020 నుండి 30వ తారీఖు 6వ నెల 2020 వరకు కూడా ధనుర్రాశిలో దశమ స్థానంలో అశుభుడు అవుట చేత మీనరాశి వారికి ప్రభావరీత్యా బాగుండే అవకాశం రాదు. నష్టములు కలుగుతాయి. వృధాభ్రమణం సంచారం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఈ ఏకాదశ స్థానానికి ఈ యొక్క గురువు 30వ తారీఖు 6వ నెల 2020లో మారుతాడు. కాబట్టి గురుగ్రహ సంచారం వల్ల మీనరాశికి అనుకూలమైనటువంటి వాతావరణం తదనంతరం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహ నిర్మాణం చేసుకోవడం, చుట్టాలతో బంధువులతో కలిసి ఉండడం, ప్రతి పనులందు కూడా కార్యము యొక్క అనుకూలత ప్రభావం కలగడం, దానితో పాటుగా జయము కలగడము. రాహుగ్రహ ప్రభావంలో మిథున రాశి 4వ స్థానంలో ఉండట చేత రాహు అశుభుడగును. కాబట్టి దాని చేత వివిధ రూపాల లోపల మనస్తాపం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. ధనలాభం కలిగే అవకాశం ఎక్కువగా వస్తుంది. కీర్తి వృద్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. 23వ తారీఖు 9వ నెల 2020 ధనుర్రాశిలో దశమ స్థానంలో ఈ యొక్క గ్రహ ప్రభావం ఉండడం చేత శుభప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువగా వస్తుంది. కేతుగ్రహ ప్రభావం వల్ల శుభప్రాప్తి పొంది శుభ ప్రభావంగా ఉండేటువంటి అవకాశం వస్తుంది. 24/9/2020 నుండి సంవత్సరాంతం వరకు కూడా వృశ్చిక రాశి 7వ స్థానంలో అశుభుడు ఈ కేతుగ్రహం కావడం చేత ధన నష్టము కలిగేటువంటి అవకాశం వచ్చే అవకాశం ఎక్కువగా వస్తుంది. ఈ సంవత్సరం అందు ముఖ్యంగా చెప్పాలనుకుంటే 12 రాశుల్లో కూడా ఈ తులారాశి మరియు మకర రాశి ఈ 2 రాశులకు కూడా చాలా ప్రభావితమైనటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ 2 రాశుల వారు తగు జాగ్రత్తలు తీసుకొని చక్కటి జ్యోతిష్యుని సంప్రదించి మీకు సంబంధించిన నవగ్రహ సంచారం యొక్క శుభ పరిణామాలు వెతుక్కోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈ 12 రాశుల యొక్క గ్రహస్థానం ఈ రోజటి శార్వరీనామ సంవత్సరానికి సంబంధించినటువంటి సంవత్సర ఆబ్ధ ఫలితం మీకు తెలియజేయడం జరిగినది. ప్రేక్షకులకు మరి ఒకసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ శార్వరీనామ సంవత్సరంలో ప్రజలంతా కూడా రోగ పీడిత బాధ్య నుండి కూడా దూరంగా ఉండగలని కోరిక. రోగం నుండి కూడా మీరు దూరంగా ఉంటూ
ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే పంచగ్రహ కూటమి ఏదైతే వస్తున్నటువంటి తరుణంలో ప్రజల లోపల కూడా ప్రభావితమైనటువంటి ప్రభావాలు ఎక్కువగా చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు అనవసరమైనటువంటి భయభ్రాంతులకు గురి కావద్దు, తమ గృహంలోనే ఉండాలి. అట్లాగే రాజకీయ నాయకులకు కూడా మంచి అవగాహన కలిగేటువంటి అవకాశం వస్తుంది. ప్రజల పట్ల సానుభూతి చూపించేటువంటి అవకాశం వస్తుంది. వివిధ ఈ సంవత్సర కాలం ముందు కూడా కుల మత భేదాభిప్రాయాలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. ఒక్క విషయం మాత్రం ప్రతి ఒక్కరూ గమనించదగినటువంటి విషయం, మనిషి యొక్క కులము మతము భేదము అనేటువంటివి ఒక మనిషికి బయట తిరుగుతున్నటువంటి వారికే తప్ప భగవంతునికి కావు. అట్లాగే వ్యాప్తి చెందుతున్నటువంటి ఆ వ్యాధిలో ఉన్నటువంటి వైరస్కు మాత్రమే ఇది తెలియదు. ఇది ఫలానా కులం, ఇది ఫలానా మతం అని తెలియదు. వారి దగ్గర ఉన్నటువంటివి రెండే సంబంధ బాంధవ్యాలు, ఒక మనిషి మానవాకృతం అనేటువంటిది. జంతువులలో అయితే జాగ్రత్తలు తీసుకోకుండా వాటి శ్రద్ధ ప్రకారంగా ఉండగలుగుతాయి. కానీ మేధాపరమైనటువంటి శక్తి ఒక మానవుడికి మాత్రమే ఉంది. కాబట్టి ఆ వైరస్ అనేటువంటిది అందరికీ ఆ కులం మతం అనే ప్రభావితం ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా అంటుకొని మానవ జాతిని పూర్తిగా నిర్మూలన చేసే అవకాశం ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఈ ఉగాది తొలి ప్రారంభ దశలోనే ఈ కరోనా వైరస్ అనేటువంటిది ప్రారంభపూరితమైనటువంటిది. కాబట్టి మీకు ముఖ్యంగా ప్రేక్షకులందరికీ కూడా వారికి ముఖ్యంగా గౌరవ నమస్కారంతో తెలియజేయటువంటి విషయం ఏమిటంటే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటే మన గ్రామం బాగుంటుంది, మన గ్రామం బాగుంటే మన మండలం బాగుంటుంది, మన మండలం బాగుంటే మన జిల్లా బాగుంటుంది, మన జిల్లా బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటే మన దేశం బాగుంటుంది. భావితరాలకు ఎన్నో మంచి విషయాలు చెప్పేటువంటి మనం తప్పు చేయడం సరికాదు. కాబట్టి మన పిల్లలతో మన కుటుంబమైనటువంటి వ్యక్తులతో మనం గృహంలోనే ఉందాం. దానికి ఎప్పుడు చాలామంది ఆడవాళ్ళు అంటారు, అయ్యో నా భర్త నా దగ్గర ఉండలేకపోతాడే, నా పిల్లలకు దగ్గరగా ఉండి పలకరింప చేయలేకపోతాడే, ఒక్కసారైనా కానీ పలకరింప చేయలేకపోతాడే అనేటువంటి కుటుంబంలో బాధపడేటువంటి విషయం చాలామందిలో ఉంటుంది. అటువంటి తరుణంలో మీ కుటుంబ వ్యక్తులతో మీరు కాలం గడపండి. చక్కగా విందులు వినోదాలు ఇంట్లోనే చేసుకోండి. మీకు కావలసినటువంటి ఆట, పిల్లలకు సంబంధించినటువంటి పాట దాన్ని మీ ఇంట్లోనే ఏర్పరచుకోండి. ఇంట్లో పరిశుభ్రతను పాటించండి. ఇంట్లో ఏమైనా పాత సామాగ్రి తీసి పారేయాల్సినటువంటివి ఏమైనా ఉంటే తీసి పారవేయడానికి సిద్ధంగా పెట్టుకోండి. వ్యాధితో పాటుగా మీ ఇంటిని శుభ్రంగా అలవర్చుకోండి. వివిధ స్వరూపంలో భగవంతుడు ఎక్కడో లేడు, కేవలం మానవుల మాత్రంలో ఉన్నటువంటి విషయం తగ్గించుకోండి. ఈ సంవత్సర కాలంలో ప్రారంభమైనటువంటి ఈ కరోనా వ్యాధికి జాగ్రత్త రూపంలో ఉన్నటువంటి భగవంతుడు వీరే. వైద్య సదుపాయాలు అందిస్తున్నటువంటి వైద్యుడు ఒక భగవంతుడితో సమానం. తన బాధ్యత సైతంగా కుటుంబాన్ని విడనాడి ఒక పోలీసు అధికారి రోడ్డు మీద ఉంటున్నటువంటి ఆయన కూడా భగవంతుని స్వరూపం. దానితో పాటు అత్యవసర పరిస్థితుల్లో శుభ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ సిబ్బంది, మీడియాకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఏ ప్రాంతంలో ఏర్పడుతున్నటువంటి మీడియా, వీరంతా కూడా భగవత్ పాత్రుడు. కాబట్టి భగవంతుడు ఎక్కడో ఉండడు, మానవుల మాత్రంలోనే ఉంటాడు. బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం చెప్పినటువంటి విషయాలు, భగవంతుడు లేడు అనేటువంటి అహంకారం మదము మాత్సర్యలు ఎప్పుడైతే పొందగలుగుతాయో అటువంటి భావం తొలగాలంటే అప్పుడప్పుడు ఇటువంటి వ్యాధి ప్రభావాలు, భయంకరమైనటువంటి వ్యాధులు ప్రబలి మనిషికి భగవంతుని యొక్క గుర్తు చేసేటువంటి ప్రభావం వస్తుందట. అందుకోసమని మనం తగు జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి అందరూ కూడా బయటకు వెళ్ళకండి. కనీసము ఈ ఉగాది తొలి ప్రారంభ దశలో ఉన్నటువంటి వారు మీ ఇంట్లోనే పండుగ వాతావరణాన్ని ఏర్పరచుకొని, చక్కటి వాతావరణం ఏర్పరచుకొని మీ కుటుంబంలో సౌఖ్యాన్ని కల్పించుకోండి. అట్లాగే మీకు సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే ప్రాతకాలం అందే వస్తువులు తెచ్చుకోండి. అనవసరంగా రోడ్లపైకి రావద్దు. చెప్పేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా మీకోసమే. మళ్ళీ ఈ మధ్యలో కూడా చూస్తున్నాం, మేము మతపరమైనటువంటి వాళ్ళము, వాడు చెప్తే మే వినాలా, వీడు చెప్తే మే వినాలా, మాకేమైనా ఇదా, మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం అంటే కొన్ని తరుణంలో మృత్యువు మన వెంబడి పడితే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు, ఒక వైద్యుడు కూడా ఏమీ చేయలేడు. మనం కొన్ని దేశాలలో జరిగేటువంటి సంఘటనలను చూస్తున్నాం. కనీసం మనం చస్తే చావు చేయడానికైనా సిద్ధంగా లేడు. నేను మొన్న ఒక అరుగుల గ్రామంలో ఒక మనిషి చనిపోతే నేను చూశాను. అక్కడ చూస్తే బంధువులు ఉన్నారు, కనీసం బంధువులో కూడా పూర్తి స్థాయి లోపల లేరు. పాడి పట్టుకోవడానికి నలుగురు లేనటువంటి తరుణం అక్కడ ఉన్నటువంటి శివన్ దగ్గర చూశాను. ఆ పట్టుకునేటువంటి వాళ్ళ లోపల కూడా భుజం పట్టుకుంటే భుజం మీద ఒక కంది పోయినటువంటి నల్లని దాని వల్ల ఏర్పడి ఆ ఇంట్లో జరిగినటువంటి ప్రభావం. కాబట్టి మీకు అవసరమా ఇటువంటి పరిస్థితి? మనకు రావద్దంటే
మనం కూడా తగినట్టు జాగ్రత్త తీసుకోవాలి. ప్రభుత్వ యొక్క ఆదేశాల మేరకు మనం తగు చర్యలు తీసుకోవాలి. కులం మతం అనేటువంటిది వైరస్కు తెలియదు, అది అంటుకుంటే మాత్రం ఎవరిని విడిచిపెట్టదు. మీరు చేసేటువంటి ఎక్కడైనా కానీ ప్రార్థనా మందిరాల్లో కానీ వివిధ ప్రాంతాల్లో కానీ చేసుకోండి. కులం మతం అనే భేదాభిప్రాయాలు పెట్టుకోదు. మనమంతా మానవ మాత్రులం కాబట్టి ఈ శార్వరి నామ సంవత్సరంలో వచ్చినటువంటి ప్రభావితమైనటువంటి మంచి ప్రభావాలు ఎన్నో తెలుసుకున్నాం. మరి ఇప్పటి నుండి కూడా రానున్నటువంటి కాలంలో సత్య డిజిటల్ ప్రోగ్రాం ద్వారా కూడా మీకు వీలైతే వారంలో ఒకసారైనా కానీ మీకు రాశి ఫలాలు కానీ మంచి విషయం అందించడానికి కానీ మేము ముందుకు రాబోతున్నాం. కాబట్టి ఇటువంటి తరుణంలో మీరందరూ కూడా చక్కటి జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుతూ ఈ శార్వారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులకు తెలుగుతూ ఉగాది పచ్చడితో మీ ఇంటిల్లిపాది కుటుంబంలోనే ఉంటూ దిగ్బంధనం చేసుకొని మీరంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుతూ మరియు మీ కుమార్ శర్మ దానితో పాటు సత్య డిజిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, శుభం భవతు.